నమస్తే, నేను జీవసత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఇన్సైడర్ ట్రేడింగ్ మీద సెబీ మ్యూచువల్ ఫండ్స్కి ఒక సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. అదేంటితో చూద్దాం. ఇది ఏంటిది? మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ వాళ్ళతో డీల్ చేయటం, కంపెనీ సర్వే చేయటం, కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూడటం, కంపెనీని ఫిజికల్గా వెరిఫై చేయటం, కంపెనీ యొక్క ప్రమోటర్స్ని గెలవటం, కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ముందే సర్వే చేస్తాయి. మ్యూచువల్ ఫండ్ అంటే సింపుల్గా మ్యూచువల్ మనందరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కూడా షేర్ మార్కెట్లోనే పెట్టుబడి పెడతారు. అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకోసం అందరి దగ్గర పైసలు కలెక్ట్ చేసి అందరి పైసలు వాళ్ళు ఏదైతే ఒక కంపెనీలో ఒక షేర్ కొనాలి అని అనుకుంటున్నప్పుడు అది మంచిగుందా లేదా, దాని యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళ యొక్క చరిత్ర ఏంటిది, కంపెనీ రాబోయే రోజుల్లో గ్రోత్ ఉంటుందా లేదా, కంపెనీ యొక్క అన్నీ చెక్ చేసినాకే అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా అంటే ఏంది, వాళ్ళు ఏదైతే ఒక కంపెనీ మ్యూచువల్ ఫండ్ సర్వే చేయడానికి టైం తీసుకుంటుంది. అంటే ఫిజికల్గా సర్వే చేయటం, ఫిజికల్ వెరిఫికేషన్ చేయటం, ఫిజికల్గా వాళ్ళతో డీల్ చేయటం, ఫిజికల్గా వాళ్ళతో మాట్లాడటం, మన కమిటీ వాళ్ళు ఫస్ట్ పోవటం, వాళ్ళు చూడటం, మళ్ళీ తర్వాత మన వాళ్ళు మళ్ళీ 1-2 సార్లు వెళ్ళటం, ఇవన్నీ జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ముందస్తు సమాచారం అంటారు, దాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు అనమాట. అది బయటికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మ్యూచువల్ ఫండ్స్ది అని సెబీ సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. అయితే దానికోసానికి ఒక సంస్థాగత అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేయాలి, ఒక యంత్రాంగాన్ని, సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సెబీ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమలు అంటే నవంబర్ 1 నుంచి, ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాము, ఆగస్టు 8వ తారీఖు ఇప్పుడు మనం వీడియో చేసేటప్పుడు నవంబర్ 1 నుంచి వాళ్ళు అమల్లోకి వస్తుంది అన్నమాట. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏవైతే పెట్టుబడి పెడుతున్నామో దానికి సంబంధించినటువంటి ముందస్తు సమాచారం బయటికి రాకుండా ఉండటానికి చూడటం, దాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు. ఆ వర్డ్ ఫ్రంట్ రన్నింగ్ అంటారు. దాన్ని చూడకుండా ఉండటం, దాన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ని గుర్తించేందుకు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటిది, ఈ న్యూస్ లీక్ అయింది, లీక్ కాగానే ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆ న్యూస్ బయటికి వెళ్ళినాక ఈ ఎవరైతే మార్కెట్లో ఆర్టిఫిషియల్గా దానికి సంబంధించిన షేర్ని అనౌన్స్ చేయటం, వాళ్ళు కొనటం, పెంచటం, పెరిగిన తర్వాత మళ్ళీ మనకు అంటగట్టడం వాళ్ళు చేస్తుంటారు అనమాట. అయితే దీన్ని గుర్తించటానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని సెబీ సూచించడం జరిగింది. అంటే దానివల్ల ఏమవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే కొందామని ఎంక్వైరీ చేయటం, సర్వే చేయటం, అయితే ఆ న్యూస్ ముందే బయటికి పోతే ఆ షేర్ పెంచటం, మళ్ళీ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రేట్లో పెట్టి కొనటం, ఇవన్నీ జరగకుండా ఉండటం కోసము అది ఇన్వెస్టర్కి ఏదైతే అంటే ఎక్కువ రేటుకి పోతుంది అనేది యంత్రాంగాన్ని ఉంటుంది. అయితే ఇవి సమర్థంగా పనిచేసేలా ఎసెట్ మేనేజ్మెంట్, ఏఎంసీలు అంటారు. ఎసెట్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటిని ఏఎంసీలు అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు. ఈ అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు ఏదైతే ఉందో వాళ్ళే బాధ్యతలు తీసుకోవాలని సెబీ పేర్కొనడం జరిగింది. అయితే దీంతో పాటు విజిల్ బ్లోయర్లు అంటే ప్రజావేగులు, అంటే ఒకప్పుడు వేగులు అనేది అంటే గూఢచారులు. అంటే ఇప్పుడు పురాతన కాలంలో పూర్వకాలంలో రాజులు రాత్రిపూట సర్వే చేస్తారు, వేగులు అంటే మారువేషాల్లో తిరుగుతారు, అయితే వేగులు అంటారు. అంటే గూఢచారులు. ఈ గూఢచారులు ఏం జరుగుతుంది అంతా గ్రామాలు తిరుగుతూ ఉండి రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు పూర్వకాలం. అలానే ఇప్పుడు ప్రజావేగులు అంటే ఏదైతే దీన్ని వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా విజిల్ బ్లోయర్లు, ఆ వర్డ్ విజిల్ బ్లోయర్, దాన్ని ఆ వర్డ్ ఏదైతే ఉందో విజిల్ బ్లోయర్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. తర్వాత యాక్సిస్ ఎంఏసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు సంబంధించిన ఫ్రంట్ రన్నింగ్ కేసుల నేపథ్యంలో సెబీ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏఎంసీలు కొంచెం ఈ న్యూస్ తోటి అంటే ఎల్ఐసి అనుకోండి, యాక్సిస్ ఏఎంసీ అనుకోండి, వాటికి సంబంధించిన ఫ్రంట్ రన్నింగ్ కేసులు ఇన్ఫర్మేషన్ తోటి ఈ సెబీ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇది ఆగస్టు 1 నాటి గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. మార్కెట్లో మోసపూరిత లావాదేవీలు నివారించడం కోసం ముందే తెలిసిన సమాచారాన్ని పరచకుండా గుర్తించడం కోసం ఏఎంసీలు ఒక సంస్థాగతాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం ఆదేశించడం జరిగింది. అయితే దీని ద్వారా ఎవరైతే స్టాక్ బ్రోకర్లు
ఉంటారో వాళ్ళ నుంచి విశ్లేషకుల నుంచి వచ్చిన ఆధారంగా జనరల్గా ఈ స్టాక్ బ్రోకర్లు ఏం చేస్తారు అంటే ఈ ఇన్సైడర్ న్యూస్ రాగానే వాళ్ళ క్లయింట్లకి వాళ్ళ గ్రూపులల్లా సర్క్యులేట్ చేస్తారు. చేయగానే ఏమవుతుంది, వాళ్ళందరూ కొనుక్కోవటం, మళ్ళీ పెరిగినాక మ్యూచువల్ ఫండ్ కొనటం, అది చట్టవిరుద్ధం అనమాట. అట్లా చేయకూడదు అనేది అనమాట. అట్లా ఈ చట్టవిరుద్ధం ఏదైతే ఉందో దానికోసానికి దీన్నే ఫ్రంట్ రన్నింగ్ అంటారు. ఆ వర్డ్ ఈ ఫ్రంట్ రన్నింగ్ కింద ఇది చట్టవిరుద్ధం. అందుకని నోటిఫికేషన్ ప్రకారం ఏఎంసీ ఎవరైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉందో అంటే మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వ్యక్తులు లేదా ఆ స్థాయికి హోదాకి సమానమైనటువంటి స్థాయి ఉన్న వ్యక్తులు దీనికి బాధ్యత వహించాలన్నమాట. అయితే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉద్యోగులు, డైరెక్టర్లు, ట్రస్టీలు ఎవరైతే ఇతర భాగస్వాములు అనుమానిత, మోసపూరిత, అనైతిక పద్ధతులు, నియంత్రణల ఉల్లంఘన గురించి తెలియజేయడానికి ప్రజావేగులు అంటే ఏంది, ఎవరెవరన్నా లీక్ చేస్తురా లేదా మళ్ళీ దానికి అనమాట. అంటే ఏంది, సపోజు డైరెక్టర్లు అనుకోండి, ట్రస్టీలు అనుకోండి, లేకపోతే ఎంప్లాయీస్ అనుకోండి, వీళ్ళు బయటికి లీక్ చేస్తుర్రా అనే దాని మీద వీళ్ళు వేగుల్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది కూడా సెబీ సర్క్యులేట్ చేయడం. ఇవన్నీ కూడా నవంబర్ 1 నుంచి వస్తాయి. అంటే రాబోయే రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ కొందల్చుకున్నాయో అవి ముందుగా తెలవకుండా ఉండటం కోసం ఇవన్నీ అనమాట. ఇప్పుడు జరిగేదంతా అదే. స్టాక్ బ్రోకర్లు ఏం చేస్తారు, ఎక్కడ ఏమేం జరుగుతుందో ఇన్సైడర్ న్యూస్ తీసుకోవడం, వాళ్ళ క్లయింట్స్కి వాళ్ళ గ్రూపులల్లో ఫార్వర్డ్ చేయడం. ఇప్పుడు అవి నిజంగా ఉంటాయి, అబద్ధాన్ని ఉంటాయి, ఫేక్ కూడా ఉంటాయి, రియల్ ఉంటాయి. అయితే ఎక్కువ శాతం ఇక అన్నీ ఉంటాయి, నమ్మకాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు పంపించే వాళ్ళ క్లయింట్కు అది ఫార్వర్డ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్. షేర్ మార్కెట్లో ఏదైతే చేయదలుచుకుర్రో ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఇవన్నీ మీకు ఇంకా బాగా అడ్వాన్స్ కావాలి అనుకుంటే, మీరు ఇంకా బాగా తెలుసుకోదలుచుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టాలి. దాని గురించి మీకు నేను చెప్పడానికి వీలవుతుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.